నేను ఎక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను మూలం కూర్చోబెట్టారు. అప్రదిష్ట వస్తే ప్రభుత్వానికి వస్తుంది తప్ప నా విషయంలో కొంత అచేతనత్వం అయితే కనపడుతుంది. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు మధ్య వివాదం నడుస్తోంది. సునీల్ కుమార్ కూడా ప్రతి అంశానికి రఘురామకృష్ణరాజుకి కౌంటర్ ఇస్తున్నారా అంతే ధీటుగా. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన కేసుకు సంబంధించి అంటే కస్టోడియల్ టార్చరీకి సంబంధించిన ఈ కేసులో ప్రభుత్వంలో సరైన న్యాయం జరుగుతుందా లేదా అన్న దానిపైన రఘురామకృష్ణరాజు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాపై దాడి అంశం అన్నది ఎన్నికల్లో ప్రచారాంశంగా కూడా మారింది. ఇప్పుడు 1.5 ఏళ్ల దాటింది అంటే ప్రభుత్వం వచ్చి, కానీ ఈ కేసు ముందుకు వెళ్తోందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కానీ తానేమి బాధపడడం లేదు అంటే అనుకున్నంత విధంగా కేసు ముందుకు వెళ్ళకపోయినా నేనేం బాధపడడం లేదు అని ఆయన అంటున్నారు. ఇదిగో ఆధారాలు ఉన్నాయి అని చూపెడుతూ ఆధారాలు ఉన్నా సరే చెక్కబదిన చేస్తూ కూర్చుంటారా అని మాత్రమే నేను అడుగుతున్నాను. ఈ విషయంలో ఎవరి దగ్గరికి వెళ్లి మద్దతు కోసం నేను బతిమలాడుకోవడం లేదు అని కూడా ఆయన మాట్లాడారు. ఒంటరిగానే పోరాటం చేస్తున్నా, ఇది నా సహజ లక్షణం. జగన్ మీద కూడా నేను పోరాటం చేసినప్పుడు ఎవరూ లేరు, ఒంటరిగా నేను పోరాటం చేశాను. నేను 2020లోనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాను. అప్పుడు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా? అందరూ ఇళ్లలో కూర్చున్నారు, ఎవరు రోడ్డు మీదకి రాలేదు. నేను 2020 నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు 2023లో మాట్లాడడం మొదలు పెట్టారు అని కూడా చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే విషయంలో మిగిలిన వాళ్ళంతా 2023 వరకు ఇళ్లలో దాక్కున్నారు, ఇళ్లలో కూర్చున్నారు అని రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. సరైన సమయంలో చర్యలు తీసుకుంటే పోలీసుల మీద, ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. ఒకవేళ ప్రజల్లో నమ్మకం కోల్పోతే భవిష్యత్తు కొంచెం కష్టం అవుతుంది అన్నదే నా ఉద్దేశం అని కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. విలేకరులు అడిగారు, ఒక ఐపీఎస్ అధికారి బహిరంగంగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్న మీకు మీద వ్యతిరేకంగా వీడియోలు రిలీజ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకునే ఆదేశాలు ఇవ్వడం లేదు అని మీరు అనుకుంటున్నారు అని ప్రశ్నించగా, పిల్లి గుడ్డిదైతే అంటూ ఒక సామెత వినిపించి ఆ తర్వాత మీరే ఊహించుకోండి, పిల్లి గుడ్డిదైతే తర్వాత మీరే ఊహించుకోండి అంటూ ఒక సామెత వాడారు. అలాని ప్రభుత్వం ఇంకా చూస్తూ ఉంటుంది ముందు ముందు కూడా అని నేను అనుకోవడం లేదు. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసిన తర్వాతనే శ్రీకృష్ణుడు సంహరించారు. సునీల్ కుమార్ విషయంలో ఇంకా ఆ పాయింట్ రాలేదు అని, ఆ స్థాయికి రాలేదని ప్రభుత్వం అనుకుంటుందేమో అని కూడా రఘురామకృష్ణరాజు గారు అన్నారు. పోలీస్ వ్యవస్థ అయినా నియంత్రించాలి కదా సునీల్ కుమార్ని మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అని ప్రశ్నించగా, మళ్ళీ అలా చర్యలు తీసుకోకపోతే అంటే సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోకపోతే నాకేం నష్టం? నష్టం అంటూ ఉంటే ప్రభుత్వానికే నష్టం ఉంటుంది. వ్యక్తిగతంగా నాకేం నష్టం లేదు. కుక్కలు మరుగుతున్నాయి అని అనుకొని నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈ ఎపిసోడ్లో 1 గ్రాము నష్టం నాకు కలగవచ్చు, కానీ మేజర్గా నష్టం అన్నది ప్రభుత్వానికే ఉంటుంది. ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తిని నేను గౌరవం ఇచ్చి ఒక మూలను కూర్చోబెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు నేను యాక్టివ్గా ఉంటాను అని చెప్పారు. గౌరవప్రదమైన స్థానం ఇచ్చారు, అంటే డిప్యూటీ స్పీకర్ స్థానం ఇచ్చారు కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను. నేను ఎంత ఆనందంగా ఉన్నాను అన్నది నా ఫేస్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలను చేస్తుంటే అచేతనంగా చూస్తూ ఊరుకోవడం బాగోలేదు అని కూడా ప్రభుత్వాన్ని అన్నారు. నా విషయంలో వ్యవస్థ అచేతనంగా ఉన్నట్టు కనిపిస్తోంది అంటే రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసుల విషయంలో ప్రభుత్వం స్పందించే తీరులో వ్యవస్థ అన్నది అచేతనంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది అని స్వయంగా రఘురామకృష్ణరాజు గారే అంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇటీవల తమకు వ్యతిరేకంగా ఫోటోలు వాడుకోవడం, రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ మరికొందరు సినిమా వాళ్ళంతా ఢిల్లీ కోర్టుకు వెళ్ళి ప్రత్యేకంగా ఆదేశాలు తెచ్చుకుంటూ ఉన్నారు. సరే, మీ మీద కూడా సోషల్ మీడియాలో ఇలా జరుగుతూ ఉంటుంది కదా, మీరేమన్నా అలాంటి చర్యలు తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు. శ్రీశ్రీ గతంలోనే చెప్పారు, వ్యక్తిగత జీవితాలు వారి వారి సొంతం, పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటామని చెప్పారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్న తర్వాత ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. రాజకీయాల్లోనికి వచ్చిన రోజే సిగ్గు వదిలేసి రావాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, అవన్నీ తట్టుకొని ఆయన నిలబడ్డారు కదా. పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు వాటన్నింటినీ తట్టుకొని నిలబడాల్సిందే అన్నారు. అంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు మా మీద ఎవరు ఏమీ అనడానికి వీల్లేదు, మా ఇమేజ్లు వాడుకోవడానికి వీల్లేదు అంటూ కోర్టులకు వెళ్ళడం కరెక్ట్ కాదు అని రఘురామకృష్ణరాజు గారు అభిప్రాయపడ్డారు. తానైతే అలా వెళ్ళనని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ వరకు ఆయన రాజకీయాల్లో విమర్శలకు వ్యతిరేకంగా వెళ్ళలేదు. సినిమా పరంగా ఎక్కడన్నా ఆయన ఫోటోలు వాడుకొని ఎక్కడన్నా ప్రకటనలు వాణిజ్యంగా వాడుకోవడానికి నియంత్రించాల్సిందిగా ఆ విషయంలో మాత్రమే వెళ్ళారు, కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వెళ్ళలేదు అని కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. అత్యున్నత పదవిలో ఉన్నారు, రాష్ట్ర పోలీస్ శాఖ దాన్ని నియంత్రించట్లేదంటే దీన్ని ఎలా తీసుకోవాలండి? అసలు మామూలు మీడియా వాళ్ళందరినీ అడుగుతున్నా, దాని వలన ప్రభుత్వానికి నష్టమా నాకు నష్టమా?
చెప్పండి. నాకు వ్యక్తిగతంగా ఏమన్నా నష్టం ఉందా? మురిగే కుక్క మురుగుతుంది అనుకుంటా ముందుకెళ్తా. సరే పోనీ నాకేదో 1 గ్రాము నష్టం ఉందనుకోండి, మేజర్ నష్టం టన్నుల లెక్కన ఎవరికి? ప్రభుత్వానికి. నాకెందుకు బాధ? నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. నేను ఎక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను మూలం కూర్చోబెట్టారు. సమావేశాలప్పుడు యాక్టివ్గా ఉంటాం. గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఆనందంగా ఉన్నాను. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. అప్రతిష్ట వస్తే ప్రభుత్వానికి వస్తుంది తప్ప నాకు అప్రతిష్ట వచ్చే అవకాశమే అతి తక్కువ. డెఫినెట్గా నా విషయంలో కొంత అచేతనత్వం అయితే కనపడతాను. 1.5 సంవత్సరం తర్వాత మనం పిలిచారు అతన్ని. ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి డైరెక్ట్ గా మీడియా సమావేశం వీడియోలు విడుదల చేస్తూ రకరకాలుగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్న నా మీద విమర్శలు చేస్తున్నా సరే ప్రభుత్వం వ్యవస్థ కట్టడి చేయలేకపోతుంది అన్న అసంతృప్తి అయితే ఆయనలో ఉన్నట్టుగా ఉంది. ఒకవేళ మీరు కట్టడి చేయకపోయినా అది మీకే నష్టం, ప్రభుత్వానికే నష్టం, నాకేం నష్టం లేదు. నా విషయంలో అయితే వ్యవస్థ అచేతనంగా ఉన్నట్టు కనిపిస్తోంది అని క్లియర్ గానే ఆయన కొద్దిగా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ కేసు వరకు.